ఆనందాన్ని ఇస్తుందండి. మన వాళ్ళ దగ్గర అవుతుందండి. అప్పుడే కొత్తది కుట్టించుకోండి. హట్ ఉందండి. వనమూలిక సంరక్షణ ప్రదేశం ఉండే వాసు సుగ్రీవ. మీ ఫ్రెండ్స్ బాగున్నారండి ఇక్కడ ఎర్రనారాయణ గారు? ఆల్రెడీ ఒకసారి అడిగి చూసాం కదా శ్రీశైలం అడవి. ఇప్పుడు అనిపించలేదు కానీ లొకేషన్ ఈ అమ్మాయి తీసుకుపోయి కొట్టుడే ఉంది. మంట బాగా హీట్ అయిందండి. ఏసీ ఆన్ చేసుకోవాలండి. అప్పుడు కానీ వెదర్ రెండు మ్యాచ్. వైట్ కలర్ ఈ ట్రిప్ అంటే మీ ఒక్క చేతిలో కదండి, అందరి చేతిలో. అందరు హ్యాపీగా ఫీల్ అవుతుంది. దట్స్ బెస్ట్. నిండుగా వచ్చాడండి జాఫర్ గారు నా ఫోన్లో. నింపేసుకోండి. నిండుకుంటే దాకా కొట్టాలండి బాగా. జాఫర్ గారు సరే ఇప్పుడు చూడండి మీది ఖతర్నాక్ వచ్చింది. ప్రకృతి ఆస్వాదించండి. మెల్లబోతున్నాం అందుకే. రోడ్ బాగాలంతా మెల్లగా పోతామండి. వీరనారాయణ గారు సాటిస్ఫైడ్ అండి? ఫుల్ అండి. మాడమిల్ల ఏముంది అని నన్ను అడిగారు కదండి. నాకే తెలియదండి ఇప్పుడు. ఇది ఇట్లా బ్రేక్ డౌన్ అవుతుందండి. నైట్ టైంలో కష్టం. ఇట్లా బ్రేక్ డౌన్ అది కొంచెం లోయలేదు మడ్డలేదు. ఆ గుంత నుంచి కూడా పోద్ది బండి. కానీ దూరం నుంచి పెద్దగా కనిపించింది. ఉంటుందండి పెడితే. నీళ్ళు అంటున్నారు నవ్వు పెట్టేస్తే. స్ట్రైట్గా పోదామండి. స్ట్రైట్గానే వెళ్ళండి. సైడ్ కాకపోతే ఇంకిపోతారా? ఏం లేదండి, స్ట్రైట్గా వెళ్ళండి. వీరినారు ఏడు ముఖం పెట్టి ఏదన్నా ముఖం ఇప్పటికే వాడిపోయి ఉంటుంది. అంత ఆకలి అయితే వచ్చి కానీ చిన్నగా బంపర్ అండి, ఏం కాదండి అది. చిన్నగా దింపురా. అందుకని ఇట్లా ఎప్పటి నుంచి వద్దాం అనుకున్నాను కానీ జాబర్ బాయ్ చెప్పారు. కాదండి బంపర్ ఏం కాదండి అది. బంపర్ వెనక కిందికి ఉంటుంది కదండి. పోయి సౌండ్ చూసి ఇప్పుడు బంపర్ దిగింది. అదేనండి మెకానిక్. ఇది మనకి తేడా. ఏమో తోటలు ఉన్నాయిరా. గంజాయి తోటలు. గంజాయి తోటలకి ఇంత నేరుగా పెడతారా? ఎందుకండి పెట్టచ్చు. అదే రబ్బర్ తోటలు అని చెప్తారు కదండి. గంజాయి తోటలు కిలోమీటర్ దూరం రబ్బర్ చిన్నగా కిలో. ఇదేం కదలేండి. ఆడంటే బండి బ్యాలెన్సింగ్ వెనక ముంద అది గుద్దుకున్నట్లు అయింది కదండి. అలాగని తాకేదండి. లేదంటే ఏదిరా ఏం లేవు ఇటు. ఏదండి 2 రోజుల్లో వస్తాయి. చిన్నగా ఈ గుంటలో ఎంత ఏముంటాయి కొద్దిగా నీళ్ళు. ఏదైనా స్పీడ్ మాత్రం తగ్గిడే సీసన్. అదే ఆ వండి మురగాళ్ళు పార్కు పురులు సింహాలు అడిగి ఏసీ ఆపేరా అడిగి. అరే ఏసీ అసలు ఇక్కడ పెట్టామరా మేము. గ్లాస్ కి పెట్టామండి. రెడ్డి గారండి గ్లాస్ కి పెట్టామండి. తీసే బాగుంది బయట. తీయండి మీరు. ఎవరిది వాళ్ళు తీసుకోవచ్చండి. మేము వద్దాను లేదు కదండి. ఎవరిది వాళ్ళు ఏది కావాలంటే అది తీసుకోవచ్చండి. ఇక్కడ పక్క కాపులు మాట వేవి బాగుంది కదండి. స్నానం చేయొచ్చండి ఇక్కడ. మరి అది ఆడన్నదా? అది చిన్న డ్యామ్. నిజమా? నువ్వు ఒట్టు మేడం ఇల్లు అది ఏడ మయ్యేది కొట్టేది ఏం లేదు. ఇక్కడ సిగ్నల్ లేదా? మరి ఆ డ్యామ్ ఏడన్నది? నేను చూసింది. డ్యామ్ చాలా బాగుంటుంది రా. నీ దాంట్లో ఉందా సిగ్నల్? చూడు హరీష్.
నీకు అసలు తక్కువ ఉందా సార్? ఏదో ఛాన్స్ రాక ఇక్కడ ఉన్నావు కానీ నువ్వు ఛాన్స్ వస్తే అసలు నువ్వు ఇక్కడ ఉండాల్సింది కాదు. ఎవరు గుర్తించలేదు నేను ఇంకా. నన్ను కాదు నిన్ను. చల్లగుంది. ఏదో మాస్క్ తీసామే మనం ఎట్లా ఎవరి దగ్గర మనమే ఉంటాం. ఆడ పోయి కూర్చుందాం మన దిద్దరు. అది నీళ్ళు అన్ని చూస్తాను అసలు